నమస్కారం. జాతీయ మానవ హక్కుల కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మర్రి మహిపాల్ని. రాబోయే సెప్టెంబర్ 7 నుంచి 17 వరకు జరుపుకునే గణేష్ చతుర్థి, గణేష్ నవరాత్రి ఉత్సవాలను కన్నుల పండుగ జరుపుకోవాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. యువకులను కాపాడుకోవాలి. ఆవేశపడకూడదు. అదేవిధంగా కుల సంఘాలు కానీ పెద్దలు కానీ ఎవరెవరైతే గణేష్ మండపాలను నిర్వహించుకుంటున్నారో సంబంధిత అధికారుల చేత, పోలీస్ శాఖ అధికారుల చేత మరి దాని నియమాలను, అనుమతులను తీసుకొని మరి మండపాలను నిర్మించుకోవాలి. మండపాలను నిర్మించుకొని అనుమతి లేనటువంటి మండపాలు నిర్వహించరాదు అని చెప్పి మరి పోలీస్ శాఖ వారు స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఆ పోలీస్ శాఖ ఇచ్చినటువంటి అనుమతులని ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత అనే యాక్టు ప్రకారము మరి అనుమతులను తీసుకొని ముందు జాగ్రత్తగా మనము ముందుకెళ్ళాలి. అందరూ కూడా ఈ దేశవ్యాప్తంగా జరుపుకునేటటువంటి నవరాత్రులు కన్నుల పండుగ వైభవోపేతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకునే ఈ పండుగని అందరూ కూడా మరి కుటుంబ సమేతంగా జరుపుకోవాలి. ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. రేపటి భావితరాలను కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఆధారపడి ఉంది. కాబట్టి మీ అందరు కూడా మరి పోలీస్ శాఖ చెప్పినటువంటి నియమాలను, నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఏదైతే విద్యుత్, దానికి సంబంధించినటువంటి అనుమతులను తీసుకోవాలి. సంబంధిత అధికారులతో మాట్లాడుకొని మీకు కావలసిన విధంగా ఏర్పరచుకోవాలి. మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఖచ్చితంగా బాక్సులు పెట్టకూడదు అనేది, ఆ నియమాన్ని కూడా మీరు పాటించాలి. సౌండ్ బాక్సులు ఎక్కువ పెట్టుకొని కూడా మరి చుట్టుపక్కల వారికి ఇబ్బందులు కలిగించవద్దు అని చెప్పేసి మనకు శాఖ నుంచి నియమాలు, నిబంధనలు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా చూసి చేస్తూ ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ పండుగని ఆల్రెడీ ముందస్తుగానే మండపాలకు, డిటిఎస్లను ఏర్పరచుకోవడం అనేది గతం నుంచే ముమ్మరంగా పనులు సాగుతున్నాయి. యువకులందరూ కూడా ఉత్సాహంగా పనిచేసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా మరి పోలీస్ శాఖకు మరియు అందరికీ ఖచ్చితంగా మరి మీ యొక్క నియమాలను, నిబంధనలని అతిక్రమించకుండా ముందుకు వెళ్ళాలని మరి జాతీయ మానవ హక్కుల కమిటీ అధ్యక్షుడిగా నేను మీ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని విన్నపించుకుంటున్నాను. పండగకు ముందు ఎలాగ ఉన్నామో పండగ తర్వాత కూడా అలాగే ఉండి మన కుటుంబంతో మనము చక్కగా కలిసి ఉండాలి. మన కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మన మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఏ విధమైనటువంటి గొడవలకు పోకుండా, అవాంఛనీయ సంఘటనలకు పోకుండా ప్రశాంత వాతావరణంలో కుటుంబ సమేతంగా ఈ పండగని, ఈ నవరాత్రులను మనము జరుపుకునే వైభవోపేతమైనటువంటి ఈ పండగని చక్కగా అందరితో జరుపుకోవాలని మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతున్నాను.